సెంచరీ క్రాస్ చేసిన హైడ్రా 111.72 ఎకరాలను పరిరక్షించిన హైడ్రా చెరువులు, పార్కులతో పాటు ప్రభుత్వ స్థలాలు 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాల తొలగింపు. వీటిలో అత్యధికం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోనివే. వివరాలు వెల్లడించిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. హైడ్రా ఇప్పటి వరకు 111.72 ఎకరాలకు పరిరక్షించింది. మొత్తంగా 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను తొలగించింది. వీటిలో చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులతో పాటు ప్రభుత్వ భూములు కూడా ఉన్నట్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ బుధవారం ప్రకటించారు. గడిచిన 74 రోజుల్లో తాము చేపట్టిన ఆపరేషన్లకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. లోటస్ పార్క్తో మొదలుకొని ఈవీడీఎం డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న రంగనాథ్ ఈ ఏడాది జూన్ 27 నుండి బుల్డోజర్లకు పనిచెప్పారు. ఫిల్మ్నగర్ కోఆపరేటివ్ సొసైటీలో తొలి ఆపరేషన్ చేపట్టిన నార్నే గోకుల్ ఆక్రమించిన లోటస్ పాడ్లోని 16 గుంటల పార్కు స్థలాన్ని విముక్తి కల్పించారు. ఈవీడీఎం ద్వారా జూలై 1, 4, 5, 14 తేదీల్లో 4 చోట్ల 7 అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఏరియా నుండి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ వరకు పరిధిని విస్తరిస్తూ హైడ్రాకు రూపం ఇచ్చిన ప్రభుత్వం దీనికి సంబంధించిన జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మరుసటి రోజే కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న రంగనాథ్ ఓఆర్ఆర్ వరకు ఉన్న అక్రమాలపై దృష్టి పెట్టారు. హైడ్రా తొలి ఆపరేషన్ పార్క్ భూమే. హైడ్రా సైతం చేపట్టిన తొలి ఆపరేషన్ పార్క్ భూమికి సంబంధించింది కావడం గమనార్హం. గాజుల రామారంలోని మహదేవ్పూర్లో పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన G+2 భవనాన్ని జూలై 21న కూల్చేసింది. అదే నెల 23న గాజుల రామారంలోని పరిధి చెరువు బఫర్ జోన్లోని 5 నిర్మాణాలను కూల్చేయడంతో జలవనరుల పరిరక్షణకు శ్రీకారం చుట్టింది. అంతకుముందే 2 చోట్ల నాలాలపై ఉన్న అక్రమాలను తొలగించింది. ఇలా ఇప్పటి వరకు హైడ్రా 5 చోట్ల పార్కులు, 1 చోట రోడ్డు, 13 చోట్ల ఫుల్ బ్యాక్ లెవెల్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్, 2 చోట్ల నాలా, 1 చోట ఫుట్పాత్లతో పాటు ఓ ప్రభుత్వ స్థలంలో ఉన్న మొత్తం 262 నిర్మాణాలను కూల్చేసింది. ఇప్పటి వరకు హైడ్రా పరిరక్షించిన వాటిలో అత్యధికంగా చింతల్ చెరువు, అమీన్పూర్ చెరువుల్లోనివి. గాజుల రామారం గ్రామంలోని సర్వే నంబర్ 329లో ఉన్న చింతల్ చెరువులో బీఆర్ఎస్కి చెందిన నేత రత్నాకరం సాయిరాజు 54 షెడ్లు నిర్మించారు. అమీన్పూర్ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఆక్రమిస్తూ 51.78 ఎకరాలను ఆక్రమించి 20 పౌండ్ల వాల్స్, 4 షెడ్లు నిర్మాణమయ్యాయి. చింతల్ చెరువులో గత నెల 6న, అమీన్పూర్ చెరువులో గత నెల 8న హైడ్రా నిర్మాణాలను కూల్చేసింది. ఈ నెల 8న ఒకే రోజు 3 చోట్ల బుల్డోజర్లు పనిచేశాయి. అమీన్పూర్తో పాటు సున్నం, కత్వా చెరువుల్లోని 79 అక్రమాలను హైడ్రా తొలగించింది. హైడ్రా బుల్డోజర్లు బారిన పడిన వారిలో సామాన్యుల నుంచి అత్యంత ప్రముఖుల వరకు ఉన్నారు. ఎన్కన్వెన్షన్ యజమాని అక్కినేని నాగార్జున, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, ప్రో కబడ్డీ యజమాని అనుపమ, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, మందని బీజేపీ నేత సునీల్ రెడ్డి, బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మహమ్మద్ మీర్జా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు ఉన్నారు. దానం నిర్మాణాలను కూల్చుకున్న బంజారాహిల్స్లో చేపట్టిన ఆపరేషన్ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆయనపై కూడా కేసు నమోదైంది. ఈ విభాగం ఇప్పటి వరకు కేవలం ఈవీడీఎం, జీహెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసు సహకారంతో కార్యకలాపాలు సాగిస్తుంది. హైడ్రాకు సిబ్బంది కేటాయింపు సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలి విడతగా 23 మంది పోలీసులను కేటాయించారు. మిగిలిన సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీస్ స్టేషన్ వస్తే ఇక వేగం పెరుగుతుంది.